కువెట్లో తీసుకెళ్ళి బొక్కలో వేస్తే ఇప్పుడేమో ఇక్కడ ఏం చేస్తాను అనేది. కాబట్టి ఉన్మాదం అనేది ఎక్కడున్నా ప్రమాదమే. అందులో మతోన్మాదం అనేది పెను ప్రమాదం. అది ఏ ఒక్కరికి బాయిగా ఉండదు. అంతిమంగా నా వాడు కాకపోతే కాపీరంటది. కాబట్టి పాస్టర్లు చెప్పే మాటలు లేకపోతే ఇంకొకరు చెప్పే మాటలు నమ్మి హిందువులు మాత్రమే మాకే ఈ కష్టాలు, మా మతంలోనే కులాల వల్ల ఇవి ఉన్నాయి, హిందుత్వంలో ఉంటే కష్టాలు ఉంటాయి, హిందుత్వంలో ఉంటే ప్రాణాలు పోతాయని, లేకపోతే తీర్థయాత్రలకో లేకపోతే ఇంకెక్కడికో వెళ్తేనే ప్రాణాలు పోతాయి, అదే యేసుప్రభుని నమ్ముకుంటే ప్రాణాలు పోవు అనుకుంటే తప్పే. కర్మానుసారం ప్రాణం పోవాల్సి వస్తే పోవడమే. నిలబడ్డ చోట కూడా చెట్టుగులు చచ్చిపోయిన సంఘటనలు చూసినాం. గట్నే చర్చికి పోయిన వాళ్ళు కూడా చచ్చిపోతారు. ఇక నుంచి ఎవరైనా పాస్టర్లు మీతో కథలు చెప్తే ఈ ఉదాహరణలు చెప్పండి. మరి బాయి అన్నోళ్ళు ఎందుకు కొట్టుకుంటారు, ఒకరినొకరు ఎందుకు చంపుకుంటారు, ఈ టైంలో